హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. మన వీడియోలో వచ్చేసి నిన్న మన సెలబ్రిటీస్ అందరు కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఏది బెనిఫిట్ షోస్ కోసం కానీ, సినిమా టికెట్స్ ప్రైస్ కోసం కానీ, ఇంకోటి వెళ్ళారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఏమైంది, బెనిఫిట్ షో ఉందా లేదా అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్ నిన్ననే చేయాలి, అక్కడ కుదరలేదు, ఈరోజు చేస్తున్నాను. సో ఇకపోతే ఫస్ట్ మన సెలబ్రిటీస్ అందరు కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఎవరైనా వెళ్ళాలంటే మీకు ఐడియా ఉంటుంది బాగా. పోతే సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు బెనిఫిట్స్ ఇవ్వడం ఇచ్చారు లేదా, దానికి కండిషన్స్ ఏం పెట్టారు, అసలు ఏం జరిగింది అనేది గురించి మనం ఈ వీడియో చేస్తున్నాము. పోతే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, సినిమా దగ్గర ఎవరి ఫ్యాన్స్ ఏదైనా డ్యామేజ్ చేసినా, ఏదైనా ఇబ్బంది చేసినా దానికి వాళ్ళ ఫ్యాన్సే, వాళ్ళ హీరోనే, ఎవరి ఫ్యాన్స్ ఏదైతే చేస్తారో వాళ్ళ హీరోని రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, అది వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు. రెండోది ఏంటంటే, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరినైనా వదిలేది లేదు చెప్పేశారు. లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చినంటే ఎవరినైనా వదిలేది లేదు. అది ఇంక మూడో వచ్చేసి సెక్యూరిటీ, హీరో వాళ్ళ సెక్యూరిటీ కానీ వాళ్ళ బౌన్సర్స్ కానీ అంతా వాళ్ళే కంట్రోల్లో ఉంచుకోవాలి. వాళ్ళు బౌన్సర్స్ వాళ్ళు ఏదైనా జరిగినా, బౌన్సర్స్ ఏదైనా అన్నా, ఇంకోటి అయినా కూడా మాకు గవర్నమెంట్ సంబంధం లేదు, మీరే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. అది అలాగే తెలంగాణ డెవలప్మెంట్ కోసం సినిమా ఇండస్ట్రీ కూడా చాలా కృషి చేయాలి, రెస్పాన్సిబుల్ తీసుకోవాలి తెలంగాణ డెవలప్మెంట్ చేయడం కోసం చెప్పారు. ఎందుకంటే మీరు సినిమాలు మీరే తీసుకుంటూ వెళ్ళిపోతారు, తెలంగాణ డెవలప్మెంట్ ఎవరు పట్టించుకోవాలి, ఫ్యాన్స్ మీరు చెప్తేనే మీ ఫ్యాన్స్ అందరూ ముందుకు వస్తారని తెలంగాణ సీఎం చాలా బాగా చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు, తెలంగాణ డెవలప్మెంట్ కోసం మీరు ముందుకు ఉండాలా. అది అలాగే డ్రగ్స్ క్యాంపెయిన్ కానీ, ఉమెన్ ట్రాఫిక్ గురించి చాలా వరకు సినిమాల వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు ముందు రావాలా చెప్పేదానికోసం, ఇది చేయకూడదు, ఇది మంచిగా, ఇది చెడు కదా అనేసి. అలాగే సినిమాలో తెలంగాణ టూరిజం లైక్ టెంపుల్స్ కానీ, పార్క్స్ కానీ, ఏరియాస్, బజార్స్ ఇవన్నీ ఎక్స్ట్రా చూపించాలా. తెలంగాణలోనే మనం సినిమా ఇంత ఉంది, డెవలప్మెంట్ ఇంత కథ ఉందని చూపించాలని చెప్పారు. ఫోర్త్ అయితే ఇన్వెస్ట్మెంట్స్, తెలంగాణలో ఏదైనా బడ్జెట్ కానీ ఇంకోటి ఇన్వెస్ట్మెంట్స్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ముందు ఉండాలి. అది ఇవన్నీ చెప్పినారు కానీ లాస్ట్కు బెనిఫిట్స్ వాళ్ళు లేవు అని చెప్పేసినారు. పాపం సినిమా అభిమానులు, సినిమా వాళ్ళంతా ఇబ్బంది పడిపోతారు హైదరాబాద్లో. చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుంది ఏదో. కానీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూసాను సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టాము గివ్ అవే, దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ఇంకా ఉండాలి, చాలా వేకెన్సీస్ ఉన్నాయి, చాలా మంది రావడం లేదు, చూడడం లేదు. చూసి కింద పెట్టాను ఐడి, కామెంట్స్ కూడా పిన్ చేశాను ఫస్ట్. సో అడిపి చూసి మీరు దానికి ఒక ఆన్సర్ తెలిసి మీకు ఎన్ని తెలిసి అని పెట్టండి. చెప్పలేము, మీకన్నా ఎవరైనా తక్కువ చెప్పండి, మీకు ఇస్తే ప్రిఫరెన్స్. అది